హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ పెరిగిన డిఏ ఆధారంగా ఎంత బేసిక్ వారికి ఎంత ఇప్పుడు పెరిగి రావడం జరుగుతుంది అనేది తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై 2023 నుంచి రావాల్సిన 3.64% డిఏను ఉద్యోగులకు జీవో ఎంఎస్ నెంబర్ 30 తేదీ 16 మార్చి 2024 మరియు పెన్షనర్లకు జీవో ఎంఎస్ నెంబర్ 31 తేదీ 16 మార్చి 2024 ద్వారా ఉత్తర్వులు అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెంచిన డిఏతో ప్రస్తుతం ఉన్న డిఏ 30.03% నుంచి డిఏ అనేది 33.67%కి పెరుగుదల అయితే జరిగింది. ఈ పెరిగిన డిఏ జూలై 2024 జీతంతో కలుపుకొని ఆగస్టు 2024లో తీసుకుంటాము. ఈ పెరిగిన డిఏను నిధి పోర్టల్ నందు కూడా అప్డేట్ చేయటం జరిగిందండి. సో మనం చూసుకోవచ్చు, ఎంప్లాయీ అప్డేషన్ అని చెప్పేసి మనకి బేసిక్ డీటెయిల్స్లో RPS 2015 అండ్ 2012 ఎంప్లాయీస్ ద ఫీల్డ్ కేటగిరీస్. సో డిఏ ఫీల్డ్లు సవరించడం జరిగిందని చెప్పేసి మనకు రావడం జరిగింది. పే పర్టికులర్స్లలో మనకు డిఎన్ఎస్ అలవెన్స్ అనేది వాల్యూ 33.67% అయితే రావడం జరిగిందండి. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే అనేది 33,590 రూపాయలు అయినట్లయితే డిఏ ఎంత పెరుగుతుంది అన్న విషయానికి వచ్చినట్లయితే 1,223 రూపాయలు పెరగడం జరుగుతుందండి. సో అదేవిధంగా మనకు ఎంత బేసిక్ ఎంతైనా ఉండని బేసిక్ ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 చేయగా వచ్చిన అమౌంటే మనకు పెరుగుదల అమౌంట్ అండి. సో ఈ విధంగా అయితే డిఏను మన క్యాలిక్యులేషన్ మనమే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్ ఇప్పటివరకు కూడా తాజా సమాచారం. సో మనకు ఆగస్టులో వచ్చే జీతాలు పెన్షన్ల ద్వారా అయితే ఈ డిఏ అనేది పెరుగుదల చూడబోతున్నాము.